నాగేశ్వరరావు గారి శత జయంతి ముగింపు వేడుకల సందర్భంగా సినీ విజ్ఞాన విశారద ఎస్వి రామారావు గారు రాసినటువంటి అక్కినేని ఆణిముత్యాలు గంధావిష్కరణ సభకు నన్ను పిలవటం, అంతేకాక పుస్తకాన్ని నాకు అంకితం ఇవ్వడం ఆనందంగా ఉంది. ఈనాటి సభకు ప్రత్యేకత ఏమిటంటే, ముఖ్య అతిథి, ఆవిష్కర్త, గౌరవనీయ శాసనసభ్యులు రామకృష్ణరాజు గారు రావటం ఆనందదాయకం. వృత్తిరీత్యా రఘురామకృష్ణరాజు గారు వ్యాపారవేత్త. భారతదేశ స్థాయిలో వ్యాపారం పేరు గడించినటువంటి వ్యక్తి అయితే, ఆయన ప్రవృత్తి లలిత కళలను ప్రోత్సహించటం. రాజకీయాలలో ఆటుపోట్లను నిజాయితీగా ఎదుర్కొన్నటువంటి దీశాలి రఘురామకృష్ణరాజు గారు. రఘురామకృష్ణరాజు గారు ముఖ్య అతిథిగా రావటం ఆనందదాయకం, అభినందనీయం. సభాధ్యక్షులు ప్రముఖ సాహితీవేత్త, మంచి వక్త డాక్టర్ ఒలేటి పార్వతీశం గారికి, సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపకులు కిన్నెర సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపకులు మద్దాలి రఘురామ్ గారికి, నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ హరీష్ లక్ష్మణ్ గారికి, గ్రంథ పరిచయం చేయటానికి విచ్చేసినటువంటి జి వల్లీశ్వరి గారికి నా అభినందనలు. ఎస్వి రామారావు గారు సినీ నిఘంటువు. నేను చాలాసార్లు ఎస్వి రామారావు గారికి సూచించాను, మీ సినీ విజ్ఞానం ఊరికే పోకూడదని, మీరు ఒక శిష్యుడిని తయారు చేస్తే శిక్షణనివ్వండి, మొత్తం ఖర్చు నేను భరిస్తానని చెప్పాను. ఎస్వి రామారావు గారు దీన్ని సుముఖంగా ఆలోచించాలని ఈ సభాముఖంగా మరొక్కసారి ఎస్వి రామారావు గారిని కోరుతున్నాను. నేను చెప్పిన విషయాన్ని ఆలోచించమని, అలాగే ఈ సభలో సాహితీ కిరీటం, యువకళావాహిని సంయుక్త నిర్వహణలో అక్కినేని గారిపై వ్యాస రచనలు, కవితల పోటీలు, బహుమతులు ప్రదానం చేయటం ఆనందదాయకం, అభినందనీయం. న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించినటువంటి శ్రీ పొత్తూరు సుబ్బారావు గారికి, శ్రీమతి విజయదుర్గ గారికి, శ్రీమతి పొత్తూరు జయలక్ష్మి గారికి నా శుభాభినందనలు. సభా కార్యక్రమానికి ముందు అక్కినేని జైత్రయాత్ర డాక్యుమెంటరీ ప్రదర్శన బాగుంది. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన యువకళావాహిని లంక లక్ష్మీనారాయణ గారికి, వారి సభ్యులందరికీ, అలాగే నాకు పుస్తకాన్ని అంకితం ఇచ్చినటువంటి ఎస్వి రామారావు గారికి ధన్యవాదాలు తెలియచేస్తూ, పాత్రికేయ మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలియచేస్తూ సెలవు. నమస్కారం.